జలుబు చేసినప్పుడు, జ్వరంతో బాధపడుతున్నప్పుడు, కఠినమైన శారీరక శ్రమ చేసినప్పుడు మనలో చాలామందికి గజ్జల్లోనూ, చంకల కింద నొప్పితో కూడిన చిన్న చిన్న గడ్డల్లాంటివి కనిపిస్తుంటాయి. లింఫ్ గ్రంథుల్లో వాపు మూలంగా వచ్చే ఇలాంటి గడ్డల్ని మామూలుగా అయితే పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. కానీ రోజులు గడుస్తున్నా నెలల తరబడి ఆ గడ్డలు అలాగే ఉండిపోయి వాపుతో కూడిన నొప్పితో బాధిస్తున్నప్పుడు ఆలస్యం చేయకూడదు. వెంటనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఆ గడ్డలు ఒక్కోసారి ప్రాణాంతకమైన లింఫోమా క్యాన్సర్ అయ్యే ప్రమాదం ఉంది. లింఫోమా క్యాన్సర్ గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో నాడీ వ్యవస్థ, రక్తనాళాల వ్యవస్థ గురించి చాలామందికి తెలుసు. కానీ లింఫ్ నాళాల గురించి చాలామందికి పెద్దగా తెలియదనే చెప్పాలి. నిజానికి లింఫ్ గ్రంథులనేవి మన శరీర రోగ నిరోధక వ్యవస్థలో ఒక ప్రధాన అంతర్భాగం. పైగా శరీరంలో అవసరం లేని కణాల్ని, క్యాన్సర్ కారక కణాల్ని వడగట్టి బయటకు పంపే ఫిల్టరింగ్ వ్యవస్థలా కూడా ఈ లింఫ్ గ్రంథులు పనిచేస్తాయి. ఈ లింఫ్ నాళాల్లో వచ్చే క్యాన్సర్లనే లింఫోమాస్ అంటారు. ప్రధానంగా పిల్లల్లో, టీనేజ్ వారిలో ఈ లింఫోమాస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చాలా సందర్భాల్లో ఈ లింఫోమా క్యాన్సర్లు ఎముకలు, మజ్జలోకి కూడా విస్తరిస్తూ ఉంటాయి. ఈ క్యాన్సర్లలో లింఫ్ గ్రంథులు వాయటం, తరచుగా జ్వరం, బరువు తగ్గిపోవటం, విపరీతంగా చెమటలు పట్టడం, శరీరం పాలిపోవటం లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే పిల్లల్లో వచ్చే అనేక రకాల క్యాన్సర్లతో పోలిస్తే ఈ లింఫోమా క్యాన్సర్లు పెద్ద హానికారక క్యాన్సర్లు కాదని చెప్తారు డాక్టర్లు. లింఫ్ గ్రంథుల్లో వచ్చే క్యాన్సర్ని మనం లింఫోమా అని అంటామండి. మన ఒంట్లో రక్తనాళాల వ్యవస్థ ఎలా ఉందో లింఫ్ గ్రంథుల వ్యవస్థ కూడా అలా ఉంటుంది. మన ఒంట్లో తల నుంచి కాలు వరకు దాదాపు కొన్ని వందల సంఖ్యలో చిన్న చిన్న లింఫ్ గ్రంథులు అనేవి ఉంటాయి. ఈ ఏంటంటే ఆ చుట్టుపక్కల అవయవాల నుండి వచ్చే లింఫ్ని సేకరిస్తూ ఉంటాయి. దాంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ అవి కూడా మనకి క్లియర్ చేస్తూ ఉంటాయి. ఈ లింఫ్ గ్రంథుల్లో మనకి వివిధ కారణాల వల్ల అవి ఏంటంటే వాటి పరిమాణం పెరిగే అవకాశం ఉంటుందండి. ఆ పరిమాణం పెరిగినప్పుడు మనకి బయట ఈ పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. అది ఒకవేళ క్యాన్సర్ వల్ల పెరిగినప్పుడు అయితే కనుక మనం లింఫోమా అనేది అనటం జరుగుతుంది. ఒక లింఫ్ గ్రంథి పెరగడానికి వివిధ రకాల కారణాలు ఉంటాయండి. కేవలం క్యాన్సర్ వల్లే పెరగవు. ఉదాహరణ తీసుకున్నట్లయితే చిన్నపిల్లల్లో కానీ మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా ముక్కు, చెవి, గొంతు దగ్గర మనకేమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ, లేదంటే జలుబు వచ్చినా కానీ, దగ్గు వచ్చినా కానీ మనకి మెడ భాగంలో చిన్న చిన్న గడ్డల్లాగా కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన లింఫ్ గ్రంథి యొక్క పెరగటమే కానీ అది క్యాన్సర్ అనేది కాదు. ఇంతేకాకుండా కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే సిస్టమిక్ లూపస్ ఎరిథోమాటోసిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, జాగ్రన్స్ డిసీజ్, ఇదే కాకుండా కొన్ని రకాల మందులు వాడటం వల్ల కూడా మనకి ఫెనటాయిన్ కానీ, కార్బోజపైన్ కానీ, కొన్ని రకాల ఫిట్స్లో వాడే మందులు కానీ, లేదంటే యాంటీబయాటిక్స్, పెన్సిలిన్స్ కానీ, లేదంటే సల్ఫనమైడ్స్ కానీ వాడినప్పుడు కూడా కొంతమందిలో లింఫ్ గ్రంథులు పెరగటం అనేది చూస్తూ ఉంటాం. ఇలా పెరిగిన ప్రతి లింఫ్ గ్రంథి, లింఫ్ నోడ్ గడ్డ కూడా క్యాన్సర్ కాదు. లింఫోమా ఒక రకమైన రక్త క్యాన్సర్. నేరుగా శోషరస గ్రంథుల వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. శరీరంలో శోషరస గ్రంథుల పాత్ర చాలా ప్రధానమైంది. వివిధ ఇన్ఫెక్షన్లకు, వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడే బాధ్యత వీటిదే. శోషరస గ్రంథులు, శోషరస నాళం, ప్లీహం, అస్థి, మజ్జ మొదలైన భాగాలకు శోషరస వ్యవస్థే రక్షణ కవచం. ఒక రకమైన కణాలైన లింఫోసైట్లు అసాధారణంగా పెరిగిపోవటం వల్ల ఆయా భాగాల్లో కణుతులు ఏర్పడి లింఫోమాకు దారితీస్తుంది. దురదృష్టవశాత్తు ఈ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన తక్కువే. కానీ వ్యాధి తీవ్రత చాలా ఎక్కువ. లింఫోమాకు ఖచ్చితమైన కారణాలు తెలియకపోయినా వృద్ధాప్యం, రసాయన సంబంధమైన పరిశ్రమలలో పనిచేయటం, రసాయన వ్యర్థాలకు చేరువలో జీవించటం, కుటుంబ చరిత్ర తదితర అంశాలను తేలిగ్గా తీసుకోలేం. వ్యవసాయానికి వాడే పురుగుల మందులు కూడా దీనికో కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎప్పుడైనా ఒక వ్యక్తికి బి సిమ్టమ్స్ అంటామండి. అనుకోకుండా గత 6 నెలల్లో 10% కంటే ఎక్కువ బరువు తగ్గినా కానీ, జ్వరం అనుకోకుండా ఎడతెరపు లేకుండా రావటం కానీ, ఒక 3 వారాల కంటే ఎక్కువగా 38 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉన్నా కానీ, రాత్రిపూట చాలా ఎక్కువగా తడిసిపోయేంతగా చెమటలు పడుతున్నా కానీ, ఇవన్నీ కొంతమందిలో మనకి లింఫోమాకి కింద మనకి సిమ్టమ్స్ కింద మనం పరిగణించవచ్చు.
ఇంతేకాకుండా ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ తగ్గిపోయినా కానీ మందులు వాడినాక మనకి ఆ లింఫ్ గ్రంథి ఇంకా అలాగే ఉన్నట్లయితే కనుక మనం అది ఏమైనా వేరే వ్యాధి, అది మామూలుగా మనం చూసుకోవాల్సింది కాదు, కొద్దిగా మనం పరీక్షలు చేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నట్లయితే కనుక మనం ఏమైనా లింఫోమా అని అనుమానపడి మనం దానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. కానీ చాలా వరకు మనకి కనిపించే గడ్డల్లో లింఫోమా కాని గడ్డలు కూడా ఉంటాయి. అప్రమత్తంగా మనం ఉండాలి, భయపడక్కర్లేదు. లింఫోమా క్యాన్సర్ని మనం ముందుగానే దాన్ని జబ్బు నిర్ధారించి సరైన వైద్య నిపుణుల చేత వైద్యం తీసుకున్నట్లయితే కనుక దాన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు. ప్రాణాంతకం అనేది కాదు. లింఫోమా అనేది ఓ విధమైన రక్త కణాల క్యాన్సర్ అనే చెప్పాలి. ఇది ప్రధానంగా హాడ్జికిన్స్ లింఫోమా అని, నాన్ హాడ్జికిన్స్ లింఫోమా అని 2 రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. హాడ్జికిన్స్ లింఫోమాలు సాధారణంగా 15 నుండి 20 ఏళ్ల లోపు పిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇవి తేలికగానే నయమవుతాయి. ఇక నాన్ హాడ్జికిన్స్ లింఫోమాస్ 5 ఏళ్ల లోపు పిల్లల్లో వస్తూ ఉంటాయి. లింఫోమా క్యాన్సర్ సోకినప్పుడు మెడ, సంకలు, గజ్జల్లో లింఫ్ నోడ్స్ వాపు వస్తూ ఉంటాయి. అకారణంగా బరువు తగ్గిపోతూ ఉంటారు. ఎప్పుడూ మగతగా బలహీనంగా ఉంటారు. ఆకలి లేకపోవటం, తరచూ జ్వరం, పొత్తి కడుపులో నొప్పి, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి వారాల తరబడి వెంటాడినా వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. సాధారణంగా రక్త పరీక్షలు, బోన్ మ్యారో పరీక్షలు, బోన్ మ్యారో బయోప్సీ పరీక్షల్లో ఈ లింఫోమా ఉందా లేదా అనే విషయం తెలుస్తుంది. ఎప్పుడైనా మనకి ఏ వ్యక్తిలో అయినా కనుక ఏమైనా లింఫ్ నోడ్ గడ్డను మనం గమనించినట్లయితే కనుక ముఖ్యమైన పరీక్ష ఎక్సిషన్ లింఫ్ నోడ్ బయాప్సీ. ఏదైతే లింఫ్ నోడ్ గ్రంథి ఉందో దాన్ని పూర్తిగా మనం తీసివేసేయాలి. ఎందుకంటే అది ముందు ఆ కింద ఉన్న భాగాలకి అతుక్కుని ఉందా లేదా, కదులుతుందా లేదా అనేది మనం ఎగ్జామినేషన్లో తెలుస్తుంది. లింఫోమా యొక్క ముఖ్య వైద్యము కేవలం కీమోథెరపీ. ఎందుకంటే ఇది లింఫ్ గ్రంథుల ద్వారా పాకి లేదంటే రక్తం ద్వారా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం రక్తం ద్వారా మనం కీమోథెరపీ అనే వైద్యం చేయటం ద్వారానే దీన్ని మనం ఎక్కడెక్కడైతే గడ్డలు ఉన్నాయో మనం అక్కడ ఉన్న అన్ని చోట్లని వాటిని కరిగించి చేసి దానిలోని ఉన్న క్యాన్సర్ కణాలను అంతమొందించి నయం చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని పరిస్థితుల్లో మనం రేడియేషన్ థెరపీని కూడా ఈ చికిత్సలో భాగంగా మనం ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఒకవేళ గడ్డలు చాలా పెద్దగా ఉన్నాయి, మీకు 5 సెంటీమీటర్ల కంటే పెద్దగా ఉంది, వైద్యం తర్వాత కూడా మనం పెట్ స్కాన్ చేసినప్పుడు దాంట్లో సైజు తగ్గలేదు, లోపల జబ్బు తగ్గిపోయింది అనుకోండి, దాన్ని కన్సాలిడేషన్ రేడియేషన్ థెరపీ అంటాం అన్నమాట. సో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మన రేడియేషన్ థెరపీని కూడా లింఫోమా ట్రీట్మెంట్లో మనం ఇన్కార్పొరేట్ చేసుకుంటాం. కానీ ముఖ్యంగా దీని ట్రీట్మెంట్ అంతా కీమోథెరపీయే. సర్జరీ ఒక రోల్ అనేది ఆల్మోస్ట్ తక్కువ ఉంటుందండి, ఏం లేదనే చెప్పుకోవాలి. తొలి దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే లింఫోమా క్యాన్సర్ను జయించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. చాలా సందర్భాల్లో ఈ లక్షణాలను ఫ్లూ లేదా వైరల్ ఇన్ఫెక్షన్గా పొరబడి తేలిగ్గా తీసుకునేవారు ఉన్నారు. ఫలితంగా నిర్ధారణ, చికిత్స ఆలస్యమైపోతుంది. వ్యాధి మలిదశకు చేరుకుంటుంది. లింఫోమా క్యాన్సర్ చికిత్సలో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, మూల కణాల మార్పిడి ఇవే ముఖ్యమైన విధానాలు. ఇటీవలి కాలంలో CAR-T సెల్ థెరపీ లాంటి అధునాతన టార్గెటెడ్ చికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ విధానంలో క్యాన్సర్పై పోరాటానికి రోగి శరీరంలోని ఇమ్యూన్ కణాలను ఉపయోగించుకుంటారు. క్యాన్సర్ సోకిన లింఫోమా కణాల మీద మాత్రమే దాడి చేస్తూ ఆరోగ్యకరమైన కణాలకు ఏమాత్రం హాని కలిగించని ఇలాంటి చికిత్సలను క్యాన్సర్ల మీద మెరుపు దాడులుగా చెప్పుకోవచ్చు. ఈ చికిత్సల సాయంతో లింఫోమా క్యాన్సర్లను ఇవాళ సులువుగానే జయించవచ్చు.